సార్ నమస్కారం. నమస్కారం అమ్మా. సార్ మీ ప్రయాణం చూసుకుంటే జెడ్బిహెచ్ఎస్ నుంచి జపాన్ వరకు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అసలు ఎన్ని కార్యక్రమాలు అంటే మీ గురించి తెలుసుకుంటుంటే ఒక్కొక్కటి అసలు ఎన్ని చెప్పినా తరగనన్ని విశేషాలు మీ దగ్గర ఉన్నాయని మాకు అర్థమైంది సార్. ఒక్కొక్కటి మనం మాట్లాడుకుందాం సార్. అసలు ఎక్కడ స్టార్ట్ అయింది పైడి ఎల్లారెడ్డి గారి బాల్యం, ఎక్కడ జరిగింది, స్కూలింగ్ ఎలా జరిగింది మీ మాటల్లో? మాది కామారెడ్డి జిల్లా దేవాయపల్లి గ్రామము, కామారెడ్డి నుంచి 7 కిలోమీటర్లు. అక్కడ నా బాల్యం కచేరీలో స్టార్ట్ అయింది, ఎందుకంటే అప్పుడు స్కూల్ లేదు ఊర్లో. ఓకే. మా ఊర్లో అప్పుడు ఊర్లో సెంటర్లో చిన్న విలేజ్లో కచేరీ ఉండేది, కామన్ ఉండేది కదా. కచేరీలో అప్పుడు స్టార్ట్ అయింది. కచేరీ తర్వాత మొదటిసారి ఫస్ట్ క్లాస్లకి అయిపోయే దశకి అప్పుడు చిన్న స్కూల్ వచ్చింది. 3వ తరగతి వరకు దేవాయపల్లి గ్రామంలో చదువుకోవడం జరిగింది. ఆ తర్వాత 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు తాడువాయి మండల హెడ్ క్వార్టర్. తర్వాత సార్ ఇంటర్ కానీ డిగ్రీ కానీ? తర్వాత 10th క్లాస్ తర్వాత ఇంటర్ డిగ్రీ కామారెడ్డి సిఓఎస్ కామారెడ్డి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కామారెడ్డిలో ఇంటర్ డిగ్రీ 2 అక్కడ చేయడం జరిగింది. తర్వాత ఎంఎస్సి ఉస్మానియాలో. ఓకే. ఎట్లా సార్ అంటే చాలా మందికి ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటేనే ఒక అంత భయం ఉంటుంది, అంటే సిలు హెచ్లు దేనికి ఏది అటాచ్ చేయాలో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకు సార్, ఎందుకు ఆర్గానిక్ కెమిస్ట్రీ వైపు వెళ్ళాలనిపించింది? ఇంకొకటి, మీరు డిగ్రీలో ఫారెస్ట్ సంబంధించినటువంటి కోర్స్ చేసి మళ్ళీ ఆర్గానిక్ కెమిస్ట్రీ వైపు ఎందుకు మళ్ళారు సార్ మీరు? ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఒకటి అద్భుతమైన సబ్జెక్టు. ఒకసారి దానికి అర్థమైతే అద్భుతం సార్, అర్థమైతే అద్భుతం. అయితే బేసికల్గా నేను ఇంటర్ 10th క్లాస్ వరకు ఆ చదువు అట్లా గడిచిపోయింది. అంటే తల్లిదండ్రుల కొరకు చదవాలి కాబట్టి చదవడము. తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత బలంగా చదవాలనే కోరిక కలిగిన తర్వాత ఎంబీబీఎస్ కొరకు సీరియస్ ట్రై చేశాను. బాగా ట్రై చేసి అది యాక్చువల్ ఫౌండేషన్స్కు కారణం. మెడిసిన్ కూడా ట్రై చేస్తే ఇట్లా 1 మార్కులు రావడము, 4 లోకల్ రావడం అనేది అట్లా ఇంటర్మీడియట్ అయిపోయే వరకు ఎంబీబీఎస్కి ఎంట్రన్స్ రాయాలనే సంగతే తెలియని పరిస్థితిలో జీవితం స్టార్ట్ అయింది. ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాసు మొదలు పెట్టే వరకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయింది. డిగ్రీ అయిపోయే దశలో ఎక్కడో 4 లోకల్ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతిలో అంటే నచ్చలేదు. దగ్గర దాకా వచ్చినాము. ఆ ప్రయత్నం ఏం చేసామంటే చదవాలనేది ఏదో ఒక పట్టుదలతోని సబ్జెక్టులు చదివాము. బయాలజీ అనేది ఎంత చదువుతారు, కెమిస్ట్రీ ఇస్ టఫ్ సబ్జెక్ట్. దాంట్లో నాకు హైయెస్ట్, ఫిజిక్స్ లో చాలా వీక్ అనమాట. ఇక పూరెస్ట్ టఫ్. కెమిస్ట్రీలో 50కి 48 మార్కులు వస్తే ఫిజిక్స్ లో 50కి 15 మార్కులు సంపాదించలేకపోయాము. దాంతో కొంచెం ఇబ్బంది అయింది. కెమిస్ట్రీ అప్పుడు గట్టిగా పట్టినాం. తర్వాత ఇక అందరికి కష్టమైంది, మీకు సులభమైంది. సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ కూడా ఉండేది, ఎందుకంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ ఒక అద్భుతమైన సబ్జెక్టు. ఈ సృష్టిలో బ్రతుకుతున్న ప్రతి లివింగ్ థింగ్స్ లో ఆర్గానిక్ కెమిస్ట్రీ మాలిక్యూల్సే ఉన్నాయి. జనరల్ కూడా లాజిక్ బిహైండ్ ఏముంది అనేది మాలిక్యూల్ చూసినంత మాత్రం మాలిక్యూల్ ఏమో అన్నిలాగా ఉంటాయి, బట్ ఆ మాలిక్యూల్ ఎక్కడ పనిచేస్తుంది, ఎట్లా పనిచేస్తుంది అనేది కుతూహలం ఉండేది. అట్లా ఆర్గానిక్ కెమిస్ట్రీలో బాడీలో ఉంటే ప్రతి మాలిక్యూల్ సేమ్ మాలిక్యూల్ ఇట్లా టర్నింగ్ అయితే ఒక ఫంక్షన్ ఉంటుంది, రివర్స్ టర్నింగ్ అయితే ఒక విధంగా ఉంటానట. అది యాక్చువల్లీ లాజిక్ తెలవాలి, కానీ బహుశా పిల్లలు కూడా మొత్తం మానేసేసి ఆర్గానిక్ కెమిస్ట్రీ నేర్చుకుంటారు చిన్నప్పటి నుంచి అనిపిస్తుంది. ఎందుకంటే ఒక అద్భుతమైన సబ్జెక్ట్ అని నా అభిప్రాయం. నిజమే సార్, అంత అద్భుతమైన సబ్జెక్ట్ని అద్భుతమైన వ్యక్తులు కాబట్టి మీరు అర్థం చేసుకోగలిగారు. కొంతమందికి కష్టమే, బట్ సాధించవచ్చు. బట్ మీరు ఎందుకు సార్ సివిల్స్ వైపు వెళ్ళడానికి ట్రై చేయలేదా అప్పుడు? లేదు, సివిల్స్ కూడా చేసినా చాలా అద్భుతంగా. సివిల్స్ కూడా ఫస్ట్ ఎంఎస్సీలోనే ఫస్ట్ ఇయర్లోనే మేము సివిల్స్ ఎంట్రన్స్ మెయిన్ వరకు రాసినాము. అయితే ఆ స్పీడ్లో ఒక 4-5 ఇయర్స్ గట్టిగా కెమిస్ట్రీలో బాగా టాప్ డీప్ వెళ్ళిపోయినాం. ఫస్ట్ అటెంప్ట్లోనే సివిల్ సర్వీస్లో కెమిస్ట్రీ సబ్జెక్ట్తోని నేను వరకు వెళ్ళిపోయినాము. ఆ లోపల ఉద్యోగం రావడం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేశాను నేను. కోస్టల్ ఏరియాలో ఒంగోలు, ప్రకాశం ఏరియాలో కోస్టల్ ఏరియా సాల్ట్ ప్రొడక్షన్ మీద ఇన్ఛార్జిగా ఉండి ఏమైందంటే ఊర్లోకి వెళ్ళి వచ్చినాం కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఒక రకమైన జనాలకు ఏదో గొప్పగా ఫీల్ అవుతాం. మనం కూడా ఎంఎస్సీ రాగానే ఉద్యోగం వచ్చింది, పెద్ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్యోగము. ఆ కోస్టల్ ఏరియా మీద అధికారులు మాట్లాడి చేసిన తర్వాత అటు వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయి సరే ఆడ పోయినాక అట్లీస్ట్ ఉద్యోగం వచ్చిన తర్వాత మంచి అవకాశం వదులుకోవద్దు, వాడికి పోయిన తర్వాత చదువుకోవచ్చు, సివిల్ సర్వీసు ఇంటర్వ్యూ ప్రిపేర్ కావచ్చు. నేను బుక్స్ ఎత్తుకుని నిజ బుక్స్ ఎత్తుకుని పోయినాము. బట్ అక్కడ పరిస్థితులు ఎన్విరాన్మెంట్, ఎందుకంటే కోస్టల్ ఏరియాలో వాతావరణం అనుకూలించక నీళ్లు ఇబ్బంది పడి లాస్ట్కి ఏమైందంటే చదవడం అటెంప్ట్ కుదరలేదు. లాస్ట్కి ఇంటర్వ్యూ ఆ లెవెల్ దాకా వేసిన తర్వాత అన్ఫార్చునేట్లీ ఫెయిల్ అయిపోయింది. చాలా మంది నాకు ఎంతో మంది సివిల్ సర్వీస్ అయిన మిత్రులు ఉన్నారు. వాళ్ళు చాలా గర్వంగా
గర్వంగా మేము చదివి ఏం చేస్తున్నామే దానికంటే నీ పరిస్థితి నేను చూసి మేమే గర్వపడుతున్నాము, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం అనే పరిస్థితి కాబట్టి ఇప్పుడు ఈ దశకు వచ్చిన తర్వాత అంటే వాళ్ళ పరిస్థితి చూసిన తర్వాత రాజకీయ నాయకులు చదువురాని రాజకీయ నాయకులకు సివిల్ చదివిన వాళ్ళు ఊడిగం చేస్తున్న చూసిన తర్వాత ఐ డోంట్ ఫీల్ దట్ ఎనీథింగ్ గ్రేట్ అబౌట్ సివిల్ సర్వీస్. బట్ ఎల్ఎల్బి ఎందుకు చేశారు సార్? మధ్యలో ఎల్ఎల్బి అంటే అది చెప్పాం కదా, ఎంఎస్సీ అయిపోగానే ఉస్మాన్ యూనివర్సిటీలో 10 నుంచి ఉస్మాన్ యూనివర్సిటీ అదొక దేవాలయం లాంటిది, ఎంతో మందికి ఉపాధి కల్పించి రకరకాల. ఎంఎస్సీ అయిపోగానే ఉద్యోగాలు ఇట్లా పీజీ అయిపోగానే రాకపోతే ఏం చేస్తారంటే రెండో సబ్జెక్ట్కు ప్రయత్నం చేస్తారు. అప్పుడు మేము చేసినప్పుడు లా సెట్ వచ్చింది, ఎంఎస్సీ కాగానే ఉద్యోగం కోసం అటు ప్రయత్నం చేస్తున్నాం. లా ఎంట్రన్స్ రాస్తే అలా క్యాంపస్లో సీట్ వచ్చింది. అసలు ఏది ముట్టుకున్నా అప్పుడు ఆ ఫామ్ లో ఉన్నాం, సబ్జెక్ట్ అంటే అట్లా ఉండే. లా సీట్ వచ్చింది క్యాంపస్లో, సరే జాయిన్ అయిదామని లాలో అడ్మిషన్ తీసుకున్నాము. అంతటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్యోగం వచ్చి కోస్టల్ ఏరియాకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్యోగం మీద లా సీటు చదువుతూ చేయలేం కదా, అట్లా అని చెప్పి ఏం చేసినంటే ఇంకా ఈవినింగ్ కాలేజీకి మార్చినాం. లా కాలేజీలో ఉస్మానియాలో, ఎందుకంటే నా ప్లేస్లో ఇంకొక ఆయనకు సీట్ వస్తుంది నేను తొందరగా మార్చుకుంటే అని నాది ఈవినింగ్ కాలేజీకి మార్చుకొని నేను ఉద్యోగంలో జాయిన్ అయిపోయి ఈవినింగ్ కాలేజీలో లా కంటిన్యూ చేశాను. ఎట్లా సార్ అంటే ఒక మారుమూల దేవనపల్లిలో జన్మించినటువంటి మీకు ఒక వ్యవసాయ కుటుంబం నేపథ్యం అంతా కూడా ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలు, ఎల్ఎల్బీలు ఇవంతా ఎట్లా సార్, ఎట్లా సాధ్యమైంది? అప్పట్లో మీకు ఏమన్నా మోటివేషన్ ఉండేదా, లేకపోతే మీ అంతలు మీరే ఇదంతా చేశారా, ఎట్లా సార్? అంటే మోటివేషన్ అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి విలేజ్లో పుట్టి పెరిగినాం కాబట్టి తల్లిదండ్రులు వ్యవసాయదారులతో వచ్చిన ఇప్పటికీ నేను ఏం చెప్తానంటే వాళ్ళు పనిచేసి వాళ్ళు అప్పుడు పనిచేసిన దాంట్లో ఒక 10-20% కంటే ఎక్కువ మనం పనిచేయట్లే. అప్పుడు అనిపించేది వాళ్ళ దాంట్లో అంతా కష్టపడుతున్న దానికి చూసి మంచి నీట్గా నీడ పట్టు కూర్చొని పుస్తకాలు చదివి ఇట్లా కష్టపడగలిగితే మన ప్రపంచంలో గొప్ప వాళ్ళం కావచ్చు అని అనిపించేది. ఆ పట్టుదలతోనే ముందుకు రావడం జరిగింది. తల్లిదండ్రులు ఊర్లో పుట్టి పెరిగినా వెనకటి నుంచి అంటే రాజకీయం అంటే పెద్ద నేషనల్ లెవెల్లో స్టేట్ లెవెల్ రాజకీయాలు చేయకపోయినా విలేజ్ లెవెల్లో లీడర్షిప్ ఉన్న లక్షణాలు, ఒక నలుగురికి సాయం చేసే లక్షణాలను వాళ్ళ నుంచి కొంచెం ఇన్స్పిరేషన్ వచ్చేది. కష్టపడడం కూడా ఒకసారి వాళ్ళ కొరకు చదువుతున్నామనే ఫీలింగ్ వచ్చే వరకు ఏదో బలవంతంగా చదివినాము, బట్ నా కొరకు చదువుతున్నాను వాళ్ళ ఫ్యూచర్ కొరకు అని అనుకున్నప్పుడు ఎక్కడ తిరిగి చూడలే. బట్ మనకు దేవుడిగా అవకాశం కూడా ఇచ్చిండు, ఆలోచన శక్తి, ఎనర్జీ ఏదైనా ఇచ్చినట్టు కాబట్టి బాగా. ఓకే సార్, అప్పట్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటేనే చాలా పెద్ద సక్సెస్. అది తల్లిదండ్రులు చెప్పుకోవడానికైనా మా ఊర్లో పలానానికి ఇట్లా వచ్చింది అని చెప్పుకునేటోళ్ళు. ఇక్కడితో ఆగకుండా మళ్ళీ జపాన్ వైపు ఎట్లా వెళ్ళారు, అసలు ఆ ప్రాసెస్ ఎట్లా జరిగింది సార్? అప్పుడు బాగా ఫామ్లో ఉన్నాం కాబట్టి లాల సీట్ వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. నేను అప్పుడే సిఎస్ఐఆర్ నేషనల్ ఫెలోషిప్ ఎగ్జామ్ ఉంటుంది, ఓకే, ఆల్ ఇండియాలో ఫెలోషిప్. ఒకసారి అలా సిఎస్ఆర్ ఫెలోషిప్లో సక్సెస్ అయితే సైంటిస్ట్ అంటే ఆటోమేటిక్ సైంటిస్ట్ బి చేస్తారని అట్లా ఉండేది. సిఎస్ఆర్ ఫెలోషిప్ ఉస్మాన్ యూనివర్సిటీలో చాలా మందికి వచ్చేది. అయితే 3 లా వచ్చింది, సిఎస్ఆర్ ఫెలోషిప్ వచ్చింది, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన జాయిన్ అయిపోయినా లా ఈవినింగ్ కాలేజ్ షిఫ్ట్ చేసినాను. బట్ ఇది కొద్ది రోజులు ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకప్పుడు ఒక 1 year లోపల జాయిన్ కావాలని ఒక రూల్ ఉండేది. అంటే ఉద్యోగంలో జాయిన్ అయిపోయి ఆలోచించాను అనమాట. ఎందుకంటే ఇంట్లో పెళ్లి కావాల్సిన టైము, వాళ్ళు ఊర్లో ఏజ్ వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది అని అందరూ చాలా అప్పటికే పబ్లిసిటీ అయిపోయింది. అయితే ఇప్పుడు పెళ్లి చేసుకోవాల టైంలో వీడు మళ్ళీ చదువుతామంటే ఊర్లో తిడతారు కదా, అంటే ఊర్లో తిడతారేమో అని చెప్పి రకరకాల అభిప్రాయం ఏం చేయాలని తర్జన పడుతూ ఉద్యోగం కంటిన్యూ చేశాను. చేసిన తర్వాత ఒక సందర్భంలో ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో వాళ్ళ ప్రొఫెసర్ను వాళ్ళ సలహా తీసుకుందామని వచ్చి ఇట్లా ఫెలోషిప్ వచ్చింది, గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, ఏం చేయమంటారంటే ఆయన గట్టిగా పిలిచి ఆయనకు అంటే వాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళు కదా, ఆ ఉద్యోగం ఏం పనిచేస్తే ఆయన పిహెచ్డీ చేసిన తర్వాత ప్రపంచంలో గొప్పలు కావచ్చు, ఆ ఉద్యోగం ఏంది, ఇలాంటి ఉద్యోగాలు ఇలాంటి ఎన్ని సంపాదించి తీసి పారేసి రేపు రిజైన్ చేసి వచ్చేయమన్నాడు. అప్పటికి 10 నెలలు గడిచిపోయింది ఉద్యోగం, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం. తర్వాత రిజైన్ చేసి నాకు అవి ఏమైందంటే లక్కీలీ ఆల్ ఇండియాలో టాప్ 5 స్టూడెంట్స్కి టాప్ అవార్డు ఇచ్చేవాళ్ళు, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ టాపర్స్కి. ఆ 5 నేను ఒక్కని ఉన్నాను కాబట్టి అది ఒక రంగా ఇన్స్పిరేషన్. వాళ్ళంతా చూసిన తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు అంతా చూసిన తర్వాత ఈ టాపర్ ఉన్నావు నువ్వు, గవర్నమెంట్ నీకు ఆ పనికిరాని ఉద్యోగం ఎందుకయా, నువ్వు ఇంకా దీంట్లో అద్భుతాలు చేయొచ్చు రమ్మన్నారు. నిజంగానే వాళ్ళ ఆశీర్వాదమో వాళ్ళ వాక్కు ఫలితమో తెలియదు. రిజైన్ చేసి వచ్చేసి ఇలా జాయిన్ అయిన తర్వాత ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఇంట్లో ఏమనలేదా సార్? సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసి ఎక్కడికో వెళ్తున్నావు ఏంటి అని ఏమనలేదా సార్?
తల్లిదండ్రులు తిరుగుతూనే ఉన్నారు, పిచ్చోడు వీడు ఏదో గవర్నమెంట్ ఉద్యోగం, అప్పుడు టీచర్ ఉద్యోగం కండక్టర్ ఉద్యోగం రావడమే గొప్పగా ఉండేది. అలాంటి గవర్నమెంట్ ఉద్యోగం వీడు పిచ్చోడు ఇట్లా చదువుకోతున్నాడు మళ్ళీ అన్నారు. మరి నాకు ఆ నమ్మకం ఉంది, నేను సాధిస్తామని నమ్మకం ఉంది. అంతకుముందు మా 4-5 సంవత్సరాల ముందు నుంచి చూసినారు కదా, చాలా వాటిలో అద్భుతంగా ఉంది. రేపు చేస్తామని నమ్మకం ఉండే. సో రిజైన్ చేసి డైరెక్ట్ వచ్చేసి 10 నెలల తర్వాత అప్పుడు మళ్ళీ పిహెచ్డి జాయిన్ కావడం జరిగింది. ఇక్కడ IICT అని దాంట్లో జాయిన్ కావడం జరిగింది. కొత్త పరిశోధనలు చేయడం అంటే మీకు ఇష్టం, మీరు అంతా సబ్జెక్ట్ నేర్చుకున్నారు. సో సబ్జెక్ట్ మీద ఎట్లాంటి పట్టు ఉంటే బాగుంటుంది? ఇప్పుడున్న స్టూడెంట్స్కి మీరు ఏమైనా మెసేజ్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు సార్? ప్రెషర్తో చదివితే రాదమ్మా, ప్లెజర్తో చదవాలి. ఎందుకంటే చదవాలనే కోరిక ఉండకపోతే నువ్వు ఎంత చేసినా లాభం లేదు. కాబట్టి చదివి డీప్ అర్థం చేసుకోవాలనే అది ఉంటే సబ్జెక్ట్ ఇది అద్భుతంగా ఉండేది. కొంతమంది ఇప్పటికీ ప్రపంచంలో మన దగ్గర కొంతమంది అప్పుడప్పుడు వింటుంటాం కదా, అద్భుతంగా చేశారనేది. ఇప్పుడు ప్రపంచమంతా మన దగ్గరనే కాదు, ఈజీ లైఫ్ అలవాటు పడ్డారు. 9 to 6 జాబు, అలా పోయి కంప్యూటర్ 4 ఇట్లా కొట్టేసి వచ్చేసి అలా చేస్తే మంత్లీ అంగన జీతం వస్తుంది, వీకెండ్ అట్లాంటివి అయితే చేయలేమమ్మా. ఇప్పుడు చూస్తాం కదా, సైంటిస్ట్ అంటే గడ్డ మిసాలు పెంచుకొని మనం అనుకో, సైంటిస్ట్ అంటే గడ్డ మిసాలు పెంచుకోవాలి రూల్ ఎక్కడ లేదు. అంటే వాళ్ళకి ఆ టైం దొరకక దాంట్లో జీవితం మొత్తం దారపోసి రాత్రి పగలు కాబట్టి గడ్డం చేసుకునే టైం లేక పెంచిన అట్లా త్యాగం చేసి చేస్తేనే వస్తుంది. సో కాబట్టి ఇట్లా ఈజీగా ఏదో పోయేసి అలా పోయేసి చేస్తుంటే అంత ఈజీ ఉంటే అందరూ సక్సెస్ అవుతారు కదా. సో కొద్ది రోజులు కష్టపడి చేయాలంటే ఒక బ్యారియర్ ఉంటుంది, ఆ బ్యారియర్ దాటితే మనం సక్సెస్ అవుతాం. ఆ బ్యారియర్ పోయేవాళ్ళకి కష్టం అనమాట. అందుకొరకు యువత కూడా ఏంటంటే ఏదైనా చేయాలనుకుంటే జీవితంలో సాధించి చేసుకోవాలి. లేకపోతే ఎంతో మనుషులు జంతువులు ఈ మండలం మీద చాలా పుట్టిన జంతువులు కూడా ఉన్నాయి, అందులాగా మనం ఒకళ్ళ ఉంటే లాభం లేదు కదా. పుట్టిన దానికి ఒకటి ప్రూవ్ చేసుకోవాలి, ఏదైనా సాధించాలని పట్టుదల ఉండాలి, దాని దగ్గర ప్రయత్నం చేయాలి. సక్సెస్ అయితే బాగుంటుందని నా అభిప్రాయం. పెళ్లి అయిన తర్వాత మీరు జపాన్కి పయనమయ్యారా? పెళ్లి కాకముందా ఎట్లా సార్? యాక్చువల్ పిహెచ్డీ జాయిన్ అయ్యాను. పిహెచ్డీలో ఒప్పందం ఏంటంటే జనరల్ పిహెచ్డీ చేసే వాళ్ళు చాలా 18 గంటలు 16 గంటలు పని చేయాల్సి వస్తుంది. అప్పుడు అందరూ అట్లే ఉంటారు. మా పిహెచ్డీ సూపర్వైజర్ బాస్ కూడా పిహెచ్డీలో జాయిన్ అయినప్పుడు ఒప్పందం ఏంటంటే పెళ్లి చేసుకోవద్దని, పిహెచ్డీ అయిపోయాక పెళ్లి చేసుకోవద్దు ఆయన. ఇదేం రూల్ సార్? అంటే దెబ్బతింటదని. నేనేమో అప్పటికే గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నప్పుడు చాలా సంబంధాలు, పెళ్లి చేయాలనే ఇంటికాడికి ప్రెషర్ ఉంది, పెళ్లి చేసుకోవాలనే అది ఇది ఉంది, ఏజ్ కూడా అట్లా వస్తుంది కదా అని ఇప్పుడు వీళ్ళకి జాయిన్ అయ్యేటప్పుడు అట్లా అని చెప్పినాను, చేసుకోనని చెప్పినాను. చేసుకోనని చెప్పేసి ఎట్లా సార్ చేసుకోనన్న వ్యక్తి జీవితంలోకి రత్నమాల గారు ఎలా వచ్చారు? చేసుకోనని చెప్పినాను. బట్ అంత డిసైడ్ చేసి ఎంగేజ్మెంట్ డైరెక్ట్ పిలిచాను మా బాస్ను. ఆయన పిలిచేసి ఏం చేస్తాడు అప్పుడు ఏం చేయరాదు. కాబట్టి చూసిన తర్వాత ఆ పరిస్థితిని చూసిండు. తర్వాత కొంచెం మొదట్లో ఇబ్బంది పడినాము, బట్ చాలా కష్టం ఉండేది అప్పుడు కూడా. నేను పెళ్ళి అయిన కొత్తలో ఆర్థికంగా పూర్వ ఫ్యామిలీ అంటే ఎంతో భూములు ల్యాండ్ చాలా ఉన్నా అందులో ఏం పండేది కాదు, మంత్లీ ఇబ్బంది ఉండేది. ఇప్పుడు IICT అని తారణాకలు ఉంది, అందుచి వారసుగూడ వరకు రాత్రి 11:30-12 గంటలకు నడిచిపోయి, అంటే మనకు ఒక ఫ్రైడ్ ఇండియాలో దురదృష్టం ఏంటంటే సైకిల్ ఎక్కాలంటే ఏదో ఫ్రైడ్, సైకిల్ ఎక్కలేము, బైక్ కొనుక్కోలేము, నడిచిపోవడమే రోజు రాత్రి వచ్చి. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు ఆ ఎనర్జీ లెవెల్స్ ఆర్ డిఫరెంట్. IICT నుంచి రోజు ఆర్ట్స్ కాలేజ్ వెనకాల నుంచి రోజు రాత్రి 11:30-12 గంటలకు నడిచిపోయి పడుకొని మళ్ళీ 9 లోపల మళ్ళీ ల్యాబ్లు ఉండాలి పొద్దున. అట్లా చేసినాము. అట్లా అనిపించిన బహుశా అప్పుడు అంత కష్టపడ్డాం పిహెచ్డీలో అట్లా కష్టపడ్డా మనకన్నా కష్టం అనిపించలే. ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలనే బలమైన కోరిక బాగా పనిచేసింది.